బయట వర్షం పడుతుంటే ఏదైనా తినాలనుందమ్మా అని అన్నాడండి మా పుత్రరత్నం. వెంటనే మష్రూమ్స్ తీసుకొని వాడి కోసం మష్రూమ్ పకోడా వేద్దామని అనుకున్నాను. దీనికోసం ముందుగా మష్రూమ్‌ని బాగా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాను. కొంచెం పెద్ద సైజ్ పెట్టుకోండి సరిపోతుంది. ఆ ముక్కలన్నిటిని ఒక బౌల్‌లోకి వేసేసి అందులోకి ఉప్పు, కారం ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నేను అర టీ స్పూన్ ఉప్పుని, అర టీ స్పూన్ కారాన్ని, అలాగే చిటికెడు పసుపుని, అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి బాగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి 3 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేస్తున్నాను. అదేనండి మన మొక్కజొన్న పిండిని. మొక్కజొన్న పిండిని వేసుకొని బాగా శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగాను. కొంచెం పిండి గట్టిగా ఉండేలాగే కలుపుకోండి. ఎందుకంటే మనకి కరకరలాడుతూ ఉండాలి కాబట్టి. ఈలోపు నూనె అయితే మగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఆ మగ్గుతున్న నూనెలోని వీటన్నిటిని కూడా వేసేసుకొని మొత్తం వేయించేసుకోండి. పర్ఫెక్ట్‌గా వేయించుకోండి. కరకరలాడుతూ ఉండాలి. అలా వేయించుకున్న తర్వాత మన పచ్చిమిరపకాయలు, కరివేపాకును కూడా వేయించేసి ఇలా వేగిన పకోడాల మీద వేసేసి పిల్లలకి ఇచ్చేశారు అని అంటే చాలా బాగుంటుంది. నా కొడుక్కి మైనస్ ప్లస్ టమాటా సాస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రెండిటితో నేను సర్వ్ చేశాను. మీకు ఏది నచ్చితే దాంతో సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్లీ ట్రై చేసేయండి.